మహాభారతం సులభ శైలిలో శ్రీకృష్ణార్జునులు. అంతలోనే శ్రీకృష్ణుని చెల్లెలు అపురూప అందాల రాశి అయిన సుభద్రాకుమారి అతని మనసులో మధురంగా కదలాడి చిరునవ్వులతో ఆహ్వానించినట్లయింది. వెంటనే శ్రీకృష్ణుణ్ణి మనసులో ధ్యానించుకున్నాడు అర్జునుడు. తన కనుల ముందర చల్లని చిరునవ్వుల వెలుగుల రవ్వలను చిందిస్తూ సాక్షాత్కరించిన బావకు భక్తితో సాష్టాంగ ప్రణామం చేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు తన ఇష్టసఖుడు కూరిమి మరిది అయిన అర్జునుణ్ణి 2 చేతులతో కౌగిలించుకొని మురిసిపోయాడు. బావా, ఎంతకాలానికి నీ దివ్యసుందర విగ్రహాన్ని చూశాను అని ఆనంద బాష్పాలను రాల్చాడు అర్జునుడు. అర్జున, నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినట్లు తెలుసుకొని ఈ ప్రాంతాలకు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. సరే గాని, ఇంత దూరం వచ్చిన వాడివి ద్వారకకు వచ్చి నీ చెల్లెలను, అత్తమామలను, మా బలరామ సాత్యకులను, తక్కిన బంధువులను కూడా చూడకుండా వెనక్కి తిరిగిపోవడం భావ్యం కాదు. పోదాం పద అన్నాడు శ్రీకృష్ణుడు. బావా, ఒక్క కోరిక కాదనకుండా తీరుస్తానంటేనే నీ వెంట వస్తాను అన్నాడు అర్జునుడు చిరునవ్వుతో. నాకు తెలుసులేవయ్యా, ముగ్గురి కోరికలు ఒకటే అయినప్పుడు తీర్చకుంటే ఎలా అన్నాడు శ్రీకృష్ణుడు. బావా అని అర్జునుడు అయోమయంగా అన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతన్ని చూస్తూ, అర్జున, నువ్వు సుభద్రను కోరుకుంటున్నావు. సుభద్ర నిన్నే స్మరిస్తూ నీకోసమే నిరీక్షిస్తోంది. మీ ఇద్దరికీ వివాహం చేయాలని నీ సోదరి రుక్మిణి సర్వదా ఆకాంక్షిస్తోంది. నా ప్రాణాలకు ప్రాణాలైన మీ ముగ్గురి కోరికలు ఒకే రూపంలో ఉన్నప్పుడు వాటిని తీర్చడం నాకు వేడుకే కదా అన్నాడు శ్రీకృష్ణుడు. బావా, అయితే ఈ శుభ ప్రయత్నం మా ముగ్గురి కోరిక మీదనే ఆధారపడిందే గాని నీ కోరిక ఇందులో లేదా అన్నాడు అర్జునుడు. వెర్రి బావా, మన ఇద్దరి అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటేగా. సూర్యచంద్రులు గతులు తప్పవచ్చు గాని ఈ శ్రీకృష్ణార్జునులు భిన్నాభిప్రాయాలు కారు. ఇది లోక ప్రసిద్ధం. బావా, నీ వంటి దైవమూర్తిని మిత్రునిగా, మేనమామ కొడుకుగా పొందిన నేను, నా సహోదరులు ధన్యులం అన్నాడు అర్జునుడు భక్తితో చేతులు జోడిస్తూ. అర్జున, ఇప్పుడు నా చెల్లెల్ని ఇచ్చి నీకు వివాహం చేయాలంటే నేను ఒక గొప్ప నాటకం ఆడాలి అన్నాడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ. అదేమిటి బావా అన్నాడు అర్జునుడు. అవును, ఐశ్వర్య మదాంధుడైన దుర్యోధనుని కృత్రిమ గౌరవాలకు, కపట భక్తి వినయాలకు మురిసిపోయి మా అన్న బలరామదేవుడు దుర్యోధనుణ్ణి అని అనగానే, ఆగు బావా ఆగు, ఆపై మాటను నేను విని భరించలేను. నీ ఆశీర్వాదం నా మీద ఉంటే సప్త సముద్రాలతో పాటు ఉర్వితలమంతటిని ఉర్రూతలూగించి అయినా సుభద్రను నా ఇల్లాలుగా చేసుకుంటాను బావా. పాండవ కృష్ణులకు అంతరంగికంగా కాకుండా బాహ్యంగా కూడా ఇంకా బలిష్టమైన బంధనం ఏర్పడేటట్లు చేసే భారం నీదే అన్నాడు అర్జునుడు. నేను ముందుగానే మంచి ఉపాయం ఆలోచించాను. నువ్వు యతివేషం ధరించి ద్వారకాపురి బహిప్రదేశంలో ఉండు. నేను మా అన్నను తీసుకొని అక్కడికి వస్తాను. ఎతులంటే మా బలరామదేవుడికి ఎంతో గౌరవం, ఆదరం చూపిస్తాడు. నిన్ను మా మందిరానికి తీసుకువస్తాడు. ఆ తర్వాత కథ అని శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి మరొకసారి కౌగిలించుకొని గట్టిగా నవ్వాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే బలరాముడు యతివేషంలో వచ్చిన అర్జునుణ్ణి ఎంతో గౌరవంగా ద్వారకాపురానికి తీసుకువచ్చాడు. యాదవులందరూ అర్జునుని తేజోరూపాలను చూసి నిజంగా ఎవరో మహానుభావుడే అనుకొని శ్రద్ధాభక్తులతో పూజించారు. బలరాముడు యతిసేవ కోసం సుభద్రను నియమించాడు. ఆ ముగ్ధురాలు ఆ కపట యతిని నిజమైన యతిగానే భావించి
భక్తి శ్రద్ధలతో శుశ్రూషణలు చేయసాగింది. శ్రీకృష్ణుని వల్ల యథార్థం గ్రహించిన రుక్మిణీదేవి స్వాముల వారి దగ్గర దాపరికం లేకుండా మెలగమని, అమరికలు లేకుండా హృదయం విప్పి చెప్పుకోమని, ఆ మహానుభావుడు మంచి భర్తని ఇస్తాడని మరదలికి బోధిస్తూ వేళాకోళం చేసింది. అర్జునుడు సుభద్ర నిర్మల హృదయాన్ని ఆరాధించుకుంటూ జగదేక సౌందర్యవతి అయిన ఆ యువతిని కన్నుల కరువు తీరేటట్లు చూస్తూ అతి దుర్భరంగా కాలం గడపసాగాడు. రైవత కాద్రి మీద కపట సన్యాసి వేషంలో ఉన్న తనను బలరాముడు ప్రార్థించి చాతుర్మాస్యం తన నగరిలో గడపమని కోరి అక్కడికి తీసుకువచ్చాడు. తనకు అనుకూలంగానే సుభద్ర ఉద్యానవనంలో అందమైన పర్ణశాలను నిర్మించి తన సేవ కోసం తన ఇష్టసఖినే వినియోగించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ సుభద్రను మచ్చిక చేసుకోవడం ఎలా? సమయం వచ్చేదాకా బయల్పడవద్దని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఏమో. అతడు అలా ఆలోచిస్తూ ఉండగానే సుభద్రా కుమారి సర్వాలంకార భూషితురాలై మెల్లిగా సమీపించింది. రా కళ్యాణి, అలా కూర్చో అని అదిలించాడు అర్జునుడు. సుభద్ర పట్టు జలతారు పావడా కుచ్చెళ్ళు సవరించుకుంటూ అర్జునుని పాదాల దగ్గరగా కూర్చుంది. స్వామి, మీరు త్రికాలవేదులు. ప్రపంచంలో మీకు తెలియని ప్రదేశం కానీ మీరు చూడని వింతలు కానీ ఉండవు. ఇంద్రప్రస్థంలో మా మేనత్త కుమారులైన పంచపాండవులను మీరు ఎరుగుదురా అని అడిగింది సుభద్ర. అప్రయత్నంగా ప్రసంగం కలిసి వచ్చినందుకు సంతోషిస్తూ అర్జునుడు, కన్యామణి, నేను ఒకప్పుడు ఇంద్రప్రస్థపుర నివాసినే. మీ బావలు 5 నాకు ప్రాణ సమానులు అన్నాడు చిరునవ్వుతో ఆ తలోదరిని చూస్తూ. మీరు మా బావలకు ప్రాణతుల్యులా? ఎంత శుభవార్త చెప్పారు స్వామి. స్వామి, ఆ అన్నదమ్ములు ఏదో నియమం చేసుకొని ఆ నియమానుసారం మా 3వ బావ తీర్థయాత్రలకు వెళ్ళాడట. నిజమేనా అని ప్రశ్నించింది ఆ బాలిక అమాయకంగా అర్జునుని చూస్తూ. అవును బాలామణి, ఆ తీర్థయాత్రలలో నేను కూడా పాల్గొన్నాను. లోకోత్తర చరిత్రుడైన ఆ మహావీరుడు తాపస వేషం ధరించి ఎన్నెన్నో పుణ్యతీర్థాలు సేవించి అపారమైన దక్షిణలతో బ్రాహ్మణులను తృప్తిపరిచి పవిత్ర ప్రదేశాలలో యజ్ఞయాగాదులు చేసి వేల్పులను మెప్పించి దేశ దేశాల రాజుల చేత పూజింపబడి ఎంతో పుణ్యాన్ని కీర్తిని సంపాదించుకున్నాడు. నాతో కూడా ప్రభాస తీర్థం దాకా వచ్చి అక్కడ అతని మనసుకు బాధ కలిగే ఒక వార్త విని వెళ్ళిపోయాడు అన్నాడు గడ్డంలో చిరునవ్వు దాచుకుంటూ. స్వామి, ఆ మహానుభావుడు మా చిన్నన్నకు ప్రాణతుల్యుడు. ఇంత దూరం వచ్చి మా అన్నను చూడకుండా పోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అదీగాక ఆయనకు ఏదో బాధ కలిగించే వార్త విని వెళ్ళిపోయారన్నారు. అదేమిటి స్వామి అని అడిగింది సుభద్రాదేవి. సుభద్రా కుమారి, ఆ విషయం వెల్లడిస్తే నువ్వు ఆవేదన పడడం తప్ప మరేమి ప్రయోజనం లేదు. ఆ ప్రసక్తి ఇంతటితో చాలించడమే మంచిది అన్నాడు అర్జునుడు తాపస వేషంతో. స్వామి, స్వామి, మీరు కరుణా సముద్రులు. విశేషించి నాకు దైవం వంటివారు. నా బావకు ఎందుకు మనోభేద ఏర్పడిందో వివరించండి. ఇంత దూరం వచ్చిన ఆ బంధుమందారుని దర్శనం చేసుకోలేని దౌర్భాగ్యురాలినైపోయాను అంది సుభద్ర దీనంగా అర్జునుణ్ణి చూస్తూ. మీ అన్న బలరామదేవుడు నిన్ను దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడని ఆ అర్జునునికి తెలిసింది. నిన్ను తన అర్ధాంగిగా చేపట్టాలని ఎన్ని దినాల నుంచో తాను కన్న బంగారు కలలన్నీ అలల వలె కరిగిపోగా వేదిత హృదయుడై వెళ్ళిపోయాడు అన్నాడు అర్జునుడు ముఖం ప్రక్కకు తిప్పుకొని చిరునవ్వులు నవ్వుతూ. ఆ మాటలు వినగానే సుభద్ర 2 చేతులతో చెవులు మూసుకుంది.
బాధగా పెదవులు వణుకుతూ ఉంటే 2 కళ్ళ నుండి 2 ముత్యపు ముక్కల్లా కన్నీటి చుక్కలను రాల్చి, మహాత్మా, మా బావ ఇంతకాలం నుండి నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? వెన్నెల కన్య చంద్రుని విడిచి వేరొక ఆశ్రయం కోరుకుంటుందా? సూర్యతేజమునుగాక మరొక విధంగా పద్మం వికసిస్తుందా? మా పెద్ద అన్న యుక్తాయుక్త వివేకం లేక తాను నిర్ణయించుకున్నంత మాత్రాన నేను నీచాత్ముడైన ఆ ధృతరాష్ట్ర పుత్రుణ్ణి కన్నెత్తి అయినా చూడనని మా బావ గ్రహించలేకపోయాడా? స్వామి, ఇక మీ ముందు నా హృదయాన్ని దాచలేను. పంచభూతాల సాక్షిగా మా చిన్నన్న శ్రీకృష్ణుని పవిత్ర చరిత్ర సాక్షిగా నేను అర్జునుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆ మహావీరుడు నన్ను అనుగ్రహించని నాడు నాకు ఈ లోకంలో పనే లేదు. దయచేసి నన్ను మా బావ దగ్గరికి తీసుకువెళ్ళండి అని దుఃఖోన్మాదంతో ఆ కపట సన్యాసి పాదాల మీద వ్రాలి కన్నీటితో అభిషేకం చేసింది సుభద్ర. వెంటనే అర్జునుడు కుడి చేత్తో ఆ యువతి శిరస్సును రాస్తూ, సుభద్ర, నిన్ను మీ బావ దగ్గరికి కాదు, మీ బావనే నీ దగ్గరికి చేరుస్తున్నాను చూడు అని ఆ సుదతి తడి కళ్ళెత్తి చూడగానే కృత్రిమమైన గడ్డం మీసాలు తీసి పక్కన పెట్టాడు అర్జునుడు. సుమారు మొలక మీసాలతో కొట్టొచ్చేటట్లు ప్రకాశించే క్షాత్ర తేజంతో మగసిరి మెరుగు కన్నులతో ఉరకలు వేస్తూ ఉంటే భువనైక సుందరుడై వెలుగుతూ ఉన్న అతని విగ్రహం చూసి సుభద్ర ఉలిక్కి పడింది. అర్జునుడు ఆ సుందరిని దగ్గరికి తీసుకుంటూ, దేవి, నేనే ఆ అర్జున్ని, పవిత్రమైన నీ ప్రేమను పొందగలిగిన ఆ అదృష్టవంతుణ్ణి. మీ చిన్నన్న ఆజ్ఞ ప్రకారం నీకోసమే ఈ కృత్రిమ వేషంలో వచ్చాను అన్నాడు తృప్తిగా. సుభద్ర సిగ్గుతో, భయంతో, పరమానందంతో అరమోడ్పులతో అతని ఒడిలో తలవాల్చుతూ, బావా, నీ సన్నిధి చేరుకున్న ఈ జీవితం తరించింది అని మైమరచిపోయింది.